నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మీకు కాలము దూరం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మిత్రమా. సో అందరం కూడా ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్లో అర్థమెటిక్ అంటే భయం ఉన్న వారు ఉన్నారో దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. సో కాలము దూరం అనేటువంటి టాపిక్తో మొదలు పెడుతున్నాం. కాలము దూరం ఎందుకంటే మాస్టర్, నీ లక్ష్యానికి పట్టే కాలం ఎంత, నువ్వు ప్రయాణించాల్సిన దూరం ఎంత, నీ లక్ష్యం ఎంత దూరంలో ఉంది, నువ్వు ఎంత కాలంలో చేరుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పోటీ పరీక్షలో నువ్వు ఎంచుకున్న దూరాన్ని ఎంత కాలంలో చేరుకోవడమే ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటే అయిపోతుంది. దయచేసి అర్థమెటిక్ అంటే భయపడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, నీ బాధ్యతను మరవద్దు. ఈ కాన్సెప్ట్లో పోండి, ఖచ్చితంగా ఈజీగా అర్థమవుతుంది మిత్రమా. సో ఇప్పుడు మీకు దీంట్లో కొన్ని క్వశ్చన్స్ చూసే ప్రయత్నం చూద్దాం. ఒక బస్సు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 20 నిమిషాలలో ఎంత దూరం ప్రయాణిస్తుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మిత్రమా, వాస్తవానికి ఇక్కడ ఏమేమి అవసరం ఉంటుంది? డి అంటే దూరము అనగా డిస్టెన్స్, ఎస్ అంటే వేగము అనగా స్పీడు, టి అంటే కాలము టైం. ఈ మూడే విషయాలు సార్. ఈ మూడు విషయాల పైనే మనం అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ మనము దూరముని కనుక అబ్జర్వ్ చేస్తే వేగము ఇంటూ కాలముతో, వేగము ఇంటూ కాలంతో ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనకు ఒక బస్సు ఉంది, ఎంత వేగంతో పోతుందంటే సార్ ఎస్ ఈజ్ ఈక్వల్ 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతుంది. ఓకే, అలాగే టైం ఎంత పట్టింది? 20 నిమిషాలు పట్టింది. మీరు గమనించాలి, మన ప్రీవియస్ వీడియోలో కనుక చూస్తుంటే మరి ఏదన్నా సరే ఒక ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నటువంటి ఆ యూనిట్స్ని మీటర్లోకి మార్చాలంటే ఆ ఎక్స్ను దేంతో గుణకారం చేయాలి? 5/18తో చేస్తే అది మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. ఒకవేళ ఏదైనా ఒక ఎక్స్ విలువ మీటర్ పర్ సెకండ్లలో ఉన్నది, అది కిలోమీటర్లో మార్చాలంటే ఆ ఎక్స్ను 18/5తో గుణకారం చేస్తే అప్పుడు కిలోమీటర్ పర్ అవర్లలో మారుతుందని విషయం మనకు తెలుసు. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్. సో దీనిపైన మీరంతా అవగాహన కలిగి ఉన్నారు. సో ఇప్పుడు లెక్కలను కనుక చూస్తే మిత్రమా, మనకి ఇక్కడ వేగమేమో కిలోమీటర్లో ఉంది, కాలమేమో నిమిషాల్లో ఉంది. వేగమేమో కిలోమీటర్ పర్ అవర్లలో ఉంది, కాలమేమో నిమిషాలు ఉంది. కాబట్టి కాలాన్ని ఎందులో మార్చాలి? గంటలకు మార్చాలి. సో ఇక్కడ 20ని బై 60 చేస్తే 1/3 గంటలు వస్తుంది. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? డి ఈజ్ ఈక్వల్ ఎంత? సో డి ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అనగా 45 ఇంటూ 1/3, 3 1 3 15. సో ఎంత దూరం? 15 కిలోమీటర్స్. సో 15 కిలోమీటర్ల దూరం ఇంతకాలంలో ఆ బస్సు ప్రయాణిస్తుంది. ఇలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చండి. ఓకేనా మిత్రమా? రైట్ సార్, అర్థమైంది అనుకుంటున్నా. మరో ప్రశ్న చూద్దాం సార్. రైట్ సార్, ఇక్కడ ఒక బస్సు 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ 750 మీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించుందంటుంది. సో మిత్రమా, ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 15 మీటర్ పర్ సెకండ్, 15 మీటర్ పర్ సెకండ్. అలాగే డిస్టెన్స్ విషయానికి వస్తే 750 మీటర్స్. మరి ఇక్కడ టైం ఎంత ఉంటుంది? సో టైం తెలుసుకోవాలంటే మీకు తెలుసు, స్పీడ్ ఇంటూ ఏంటి సార్, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉంది, సో ఇది కూడా అదే ఉంది. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ 750, స్పీడ్ ఎంత? 15, 15 1 15 5 70. సో ఎన్ని సెకండ్లలో చేరుతుంది సార్? 50 సెకండ్స్. 50 సెకండ్స్ కదా. ఇలా సింపుల్గా ఉంటుంది సార్. ఫస్ట్ నీ మైండ్ను కూల్గా ఉంచుకోగలం. మైండ్ను కూల్గా ఉంచుకుంటే 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ప్లీజ్ అర్థం చేసుకో, అర్థం చేసుకుంటేనే ఏదైనా ఉంటుందని గుర్తుంచుకో. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. రైట్, 72 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ 600 మీటర్ దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించును? రైట్ సార్, అది ఒక బస్సు కావచ్చు, ఒక రైలు కావచ్చు, ఒక బాలుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టైం
స్పీడ్ ఈజ్ ఈక్వల్ 72 కిలోమీటర్ పర్ అవర్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 600 మీటర్స్. మరి ఇక్కడ ఇదేమో మీటర్లు ఉంది, అది కిలోమీటర్ పర్ అవర్ ఉంది. కాబట్టి కిలోమీటర్ పర్ అవర్నే మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటే ఈజీ అయిపోతుంది. సో 72 ఇంటూ 5/18, 18 ఒకట్ల 18 4 4 5ల 20 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ వేగం తెలిసిపోయింది. ఏం మాస్టర్? వేగం ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. మరి మనకి ఇక్కడ టైం t ఈజ్ ఈక్వల్ ఏంటి మాస్టర్? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 600 మీటర్స్. వేగం ఎంత? 20 3ల, సో 3 అవర్స్. అంతే కదా? ఎంత లెక్క మిస్ అయిందా? రైట్, మరొకసారి చూడు. ఇక్కడ డిస్టెన్స్ ఎంత మాస్టర్? డిస్టెన్స్ 600 మీటర్లు. వేగం ఎంత? 20. 0 0 క్యాన్సల్, 2 ఒకట్ల 2 30ల, సో 30 ఏమొస్తుంది ఇక్కడ? మీటర్ పర్ సెకండ్ అన్నప్పుడు, మీటర్లు అన్నప్పుడు ఏమొస్తుంది? సెకండ్లు వస్తాయి. ఏమొస్తాయి మిత్రమా? సెకండ్లు వస్తాయి. సో ఇక్కడ స్టెప్ను ఏమాత్రం అర్థం చేసుకోకపోయినా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి స్టెప్లు అర్థం చేసుకోవాలి, ఆ స్టెప్లో ఉన్నటువంటి అంశాన్ని గుర్తించుకోవాలి. క్లియర్? రైట్ సార్. మరో ప్రశ్న చూద్దాం సార్. 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణించి 24 కిలోమీటర్ దూరంలో ఎంతకాలం ప్రయాణించును? సో ఇది ఒక బస్సు కావచ్చు, ఒక రైలు కావచ్చు, ఒక బాలుడు కావచ్చు, ఒక లారీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అక్కడ ఏ విషయమైనా కావచ్చు. సో ఫస్ట్ మనకేమి ఇచ్చిండు అనేది మాత్రమే గుర్తించుకోవాలి. రైట్ మాస్టర్? సో ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ 60 కిలోమీటర్ పర్ అవర్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 24 కిలోమీటర్స్. సో మనకేం తెలుసుకోవాలి? టైం ఉంది. అంటే యూనిట్లు మార్చాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ బై స్పీడ్, 12 2 24, 12 5ల అనగా 5/2. అంతేగా మాస్టర్? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 60, స్పీడ్ ఎంత? 24, సో 5/2. సో 5/2 అంటే ఎంతకు సమానం మాస్టర్? ఎస్, 2.5 గంటలు. 2.5 గంటలు, 2.5 అవర్స్లో జర్నీ అయిపోతుంది. క్లియర్ మిత్రమా? రైట్ సార్. మరొక ప్రశ్న చూద్దాం. సో ఎస్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ రాంగ్ చేయడం వల్ల వచ్చింది మాస్టర్, ఐఎమ్ సారీ. సో టీ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం మాస్టర్? డిస్టెన్స్ బై స్పీడ్. అంతే కదా? డిస్టెన్స్ ఎంత సార్ అంటే ఇక్కడ 24. మరి యూనిట్లు అటు ఇటు రాసుకున్న రాంగ్ వస్తుంది. డిస్టెన్స్ 24 కిలోమీటర్లు, వేగము 60. మనం అది రివర్స్లో రాసాం. జర జాగ్రత్త సార్. ఇలా చిన్న తప్పిదం జరిగినా జాగ్రత్త పడాలి. తప్పు ఎవరైనా చేస్తారు, ఐఎమ్ సారీ దట్ వన్. సో ఈ ఒక్కసారి కొంచెం పెద్ద మనసు చేసుకొని జర ఒక్క సబ్స్టిట్యూషన్ కనుక అటు ఇటు అయినా ఇబ్బంది అవుతుంది. సో 12 2 24, 12 5 60, సో 2/5, 2/5 గంటలు. 2/5 గంటలు. 2/5 గంటలు అంటే దీన్ని మినిట్స్లో మార్స్తాయి. 5 ఒకట్ల 5 2, 12 2 24, 24 నిమిషాలలో ఈ ప్రయాణం అయిపోతుంది సార్. అసలు జనరల్గా మనం ఈ లెక్కను కనుక ఆలోచిస్తే, మైండ్ కనుక డైవర్ట్ అయిపోతే ఆన్సర్లు కూడా డైవర్ట్ అవుతాయి. ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. చూడండి, నీవే ఒక బైక్ తోలుతున్నావు అనుకోండి సార్, 60 కిలోమీటర్తో పోతున్నావు అంటే గంటకు 60 పోతున్నావు అంటే నిమిషానికి ఎంత పోతున్నట్టు? 1 కిలోమీటర్. నిమిషానికి 1 కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 24 కిలోమీటర్లు. కాబట్టి నిమిషానికి 1 కిలోమీటర్ అయితే 24 కిలోమీటర్లకు 24 నిమిషాలు. అట్లా నోటితో కూడా చెప్పవచ్చు. ఇవన్నీ స్టెప్పుల కోసం. రైట్ మాస్టర్? మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని భావిస్తున్నా. రైట్ సార్. మరో లెక్క చూద్దాం. ఒక వ్యక్తి యొక్క వేగం 15 కిలోమీటర్లు, కానీ అతను ప్రతి 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 5 నిమిషాల విరామం తీసుకును. లెక్కను ఒకసారి చూడండి మాస్టర్.
రైట్ మిత్రమా, ఈ లెక్కను ఒకసారి చూడండి. రైట్, ఇందులో మనకున్నటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, ఒక వ్యక్తి యొక్క వేగం 15 కిలోమీటర్లు, కానీ అతను ప్రతి 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 5 నిమిషాల విరామం తీసుకుంటాడు. అయినా 60 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత కాలం పట్టుననే విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క వేగం 15 కిలోమీటర్లు, అతను ప్రతి 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 5 నిమిషాల విరామం తీసుకుంటాడు. అయినా 60 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత అంటాడు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనడు ప్రయాణించాల్సింది ఎంత, 60 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లకు ఒక బ్రేక్, 12, 24, 36, 48, ఇది 60 కిలోమీటర్లు. ఈ 60 కిలోమీటర్ల దూరాన్ని మనడు 15 కిలోమీటర్ వేగంతో పోవాలి. S ఈజ్ ఈక్వల్ 15 కిలోమీటర్ పర్ అవర్, D ఈజ్ ఈక్వల్ 60 కిలోమీటర్. సో టైం ఈజ్ ఈక్వల్ ఎంత అంటాడు, కాలము ఎంత అంటాడు. ఓకే, సో ఈ కాలంను మనం తెలుసుకునేటప్పుడు మిత్రమా, ఇక్కడ 0తో జర్నీ స్టార్ట్ అయ్యి 60తో ఎండ్ అయింది, 60 కిలోమీటర్ల దూరం. ఈ 60 కిలోమీటర్ల దూరంలో మనోడు 12 కిలోమీటర్లు ప్రయాణించిందంటే ఎన్ని నిమిషాలు రెస్టు, 5 నిమిషాల రెస్టు. ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్టు, ఇక్కడ ఒక 5 నిమిషాల రెస్టు, ఇక్కడ ఒక 5 నిమిషాల రెస్టు, ఇక్కడ ఒక 5 నిమిషాల రెస్టు. సో మొత్తం మీద ఎన్ని రెస్టులు వస్తున్నాయి, 4 రెస్టులు వస్తున్నాయి. సో విరామ సమయాన్ని కూడా మనం కలుపుకోవాలి. కానీ మొదటగా వాడు ఇంత వేగంతో ఇంత దూరాన్ని పట్టే కాలం ఎంత చూద్దాం. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టైం కాబట్టి, సో ఇక్కడ 60ని 15 కిలోమీటర్ వేగంతో పోతే 15 ఒకట్ల 15, 15 4 అంటే 4 అవర్స్ పడుతుంది న్యాచురల్గా అయితే, జనరల్గా. కానీ బ్రేక్ లేకుండా, ఎక్కడ ఆగకుండా, బ్రేక్ లేకుండా కంటిన్యూగా పోతే 4 అవర్స్ పడుతుంది. కానీ మన యొక్క జర్నీలో ఏముంది, బ్రేక్స్ ఉన్నాయి. సో బ్రేక్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఆ బ్రేక్ జర్నీని స్పీడప్ చేయడం కోసం ఇక్కడ మనం కనుక గమనిస్తే రెస్ట్ పీరియడ్ కూడా అవసరం. ఎన్ని రెస్టులు ఉన్నాయి, 4 రెస్టులు, 4 5ల 20 నిమిషాలు. సో ఓవరాల్గా మొత్తము ఆ జర్నీకి పట్టింది ఎంత అంటే 4 గంటల 20 నిమిషాలు. క్లియర్ మిత్రమా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ థింక్ యూ క్యాచ్ మై పాయింట్. రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్, ఒక వ్యక్తి యొక్క వేగము 18 కిలోమీటర్ పర్ అవర్, అతను 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత 10 నిమిషాల విరామం తీసుకును, అయినా 90 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత కాలం పడుతుంది అంటాడు. సో మనోడు ఇక్కడి నుంచి ఇడికి ప్రయాణం అయినది ఉంది. ఎన్ని, 10 కిలోమీటర్లకు బ్రేక్ వస్తుంది. సో 10, 20, 30, 40, 50, 60, 70, 80 and 90 సార్. సో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ప్రతిసారి బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్లో మనోడు ఎన్ని నిమిషాలు తీసుకుంటాను, బ్రేక్ 10 నిమిషాలు. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా 10 నిమిషాలు. సో ఇక్కడ ఒక 10, 10, 10, 10, 10, 10. ఎన్ని 10లు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 బ్రేక్స్ ఉన్నాయి. ఎన్ని బ్రేక్స్ ఉన్నాయి, 8 బ్రేక్స్. 8 సార్లు మనోడు విరామం తీసుకోవాలి. ఇక్కడ మన యొక్క వేగం ఎంత ఉంది, 18 కిలోమీటర్ పర్ అవర్. డిస్టెన్స్ ఎంత ఉంది, 90 కిలోమీటర్స్ ఉంది. మరి ఇక్కడ కాలం ఎంత పడుతుందని ప్రశ్న. వాస్తవానికి ఎక్కడ బ్రేక్ లేకుండా, ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా తన యొక్క వేగాన్ని కొనసాగిస్తే ఇక్కడ మనకు కాలం ఎంత తెలుస్తుంది, డిస్టెన్స్ బై స్పీడ్ ద్వారా తెలుస్తుంది. అనగా 90/18, 18 ఒకట్ల 18 5ల. సో 5 అవర్స్ టైం పడుతుంది. ఇజంట్ ఇట్? అవునా కదా? రైట్ సార్, 5 అవర్స్ పడుతుంది బ్రేక్ లేకుండా కంటిన్యూ జర్నీ చేస్తే. కానీ ఇందులో ఏమొచ్చింది, బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వల్ల ఎన్ని బ్రేక్స్ వచ్చినాయి, 8 బ్రేక్స్ వచ్చినాయి. 8 10s 80 మినిట్స్. 80 మినిట్స్ అంటే ఎంత, 1 hour 20 minutes. అంటే ఓవరాల్గా మొత్తం టోటల్ కాలం
కాలం ఎంత పడుతుంది? 6 గంటల 20 నిమిషాలు పడుతుంది. ఇది ఆన్సర్. ఓకేనా మిత్రమా? సో ఇన్వాల్వ్మెంట్ జరగాలి సార్. మనమే ఒక పర్సన్ అనుకోండి, అందులోకి ఇన్వాల్వ్ అయిపోతే స్టెప్ బై స్టెప్ ప్రయాణం చేస్తే అందులో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాల మీద మనం ఫోకస్ చేసి వస్తాయి. రైట్ మిత్రమా, ఇందులో నా రిక్వెస్ట్ ఏంటంటే అర్థమెటిక్లో బేసిక్ క్వశ్చన్స్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు, సైన్స్ పిల్లలను, అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఎవరైతే మ్యాథ్స్ అని భయపడి ఇంతవరకు ముట్టుకోవట్లేరో దయచేసి ఈ క్లాస్ వినండి, ఈ స్టెప్స్ను ఫాలో అవ్వండి, ఈ లాజిక్ను ఫాలో అవ్వండి. మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినాక వస్తాయి. సో మీరు అనొచ్చు, సార్ ఇంత సింపుల్గా క్వశ్చన్స్ ఎగ్జామ్లా వస్తాయా? నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బొమ్మనట్లేదు సార్. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లతో నువ్వు భయపడుతున్నావనే, బాధపడుతున్నావనే నీకు బాధ్యతను గుర్తు చేయడానికి నేను మీ ముందుకు వచ్చా. నేను నేర్పాలనుకున్నటువంటి విషయం ఏంటిదంటే, ఇక్కడ మ్యాథ్స్ మిత్రులకు ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దీని మీద మీ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందో ఒకసారి చూడండి. ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు దేని గురించి? సబ్జెక్ట్ తెలియక, కంటెంట్ తెలియక, క్లారిటీ లేక, వాళ్ళకు వచ్చినా కూడా భయంతో, బాధతో ఆన్సర్ని వదిలేస్తున్నారు. అందుకోసమే మీకోసం మాట్లాడుతున్నా సార్. భయపడొద్దు, బాధపడొద్దు, బాధ్యతను మరవకూడదు. అందుకోసమే ఇలా సింపుల్గా ఎప్పుడైతే నువ్వు కంటెంట్ నేర్చుకుంటావు, సార్ టైం అంత ఉంటుందంటావా? 100% సార్. నువ్వు మెయిన్స్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా నీ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకో. అస్సలు రావట్లేదని బాధపడుతున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు కంటెంట్ నేర్చుకున్నట్లయితే నీకు క్లారిటీ కనుక వస్తే ఎలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్ అయినా ఈజీగా చేస్తావు మిత్రమా. సో నిన్ను ఈజీగా ఎంత డెప్త్ క్వశ్చన్ అయినా ఈజీగా చేయడానికి ప్రయత్నం చేసే పద్ధతిలో నేను నీ ముందుకు తీసుకొస్తా. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ చిన్న చిన్న అంశాలను ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తున్నావు కాన్ఫిడెన్స్ పెట్టుకో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సార్, మనం ఒక పని చేస్తే ఆనందం, రెండోది ఆనందం, మూడోది మనం చేసిన పనులన్నీ మంచిగా విజయం సాధిస్తుంటే అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది కదా. ఎప్పుడైతే నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నీకు కలుగుతుంది. అది కలిగిన వెంటనే నువ్వు భయపడవు, బాధపడవు, బాధ్యతను మరవవు. ఆ రూట్లో నేను తీసుకుపోతా. నాతో ప్రయాణం చేయి. నువ్వు మన యొక్క ఛానల్లో ఎలా ఉంటుందో చూడు. రైట్ మిత్రమా, ఇక్కడ మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక మోడల్ మారినట్టుగా ఒక బాలుడు ఉన్నాడు. 10 కిలోమీటర్ వేగంతో తన పాఠశాలకు చేరి బడికి పోయి తిరిగి 15 కిలోమీటర్ వేగంతో ప్రయాణించాను. ఆయన యావరేజ్ స్పీడ్ ఎంత అంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ వాడి యొక్క ఇల్లు చూద్దాం. ఇక్కడ ఆ బాలుడి యొక్క ఇల్లు అనుకుందాం, ఇది వాని యొక్క స్కూల్ అనుకుందాం. ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, హౌస్ ఉంది. మనడు పోయేటప్పుడు బడికి పోవాలని మెల్లగా పోయిండు అనుకో సార్. బడి గంట కొట్టేసిండు, ఎగ్దమ్న ఉరుక్కొచ్చిండుగా. గంట కొట్టుడే ఆలస్యం, ఉరుకుడు వచ్చేసింది. అంటే పోయేటప్పుడు ఎంతైతే వేగం పోయిండో తిరిగి వచ్చేటప్పుడు ఆ వేగంలో మార్పు ఉంది. సో 2 వేగాలలో మార్పులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఈ 2 వేగాలు ఒకవైపు పోట్లేవు, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. సో వ్యతిరేకంగా ఉన్నప్పుడు సాపేక్ష వేగాల విషయానికి వచ్చినప్పుడు ఏమని చెప్పిన మాస్టర్? అభిముఖ ఎదురెదురు వేగాలను కలుపుకోవాలి. ఒకే వైపు పోతున్న వేగాలైతే వాటి యొక్క భేదాన్ని తీసుకోవాలి. మరి ఇవి అభిముఖ కాబట్టి యావరేజ్ ఫార్ములా గుర్తు తెచ్చుకో. యావరేజ్ ఫార్ములా ఏంది? ఇక్కడ సగటు వేగం యొక్క ఫార్ములా, సగటు యావరేజ్ స్పీడ్ సార్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా సగటు వేగం. ఓకే, సగటు వేగం యొక్క ఫార్ములా 2 × xy / x + y. వేగాల లబ్ధము రెట్టింపు బై వేగాల మొత్తము. సో ఒకే వైపు ఇక్కడ ఇటువైపు ప్రయాణిస్తున్న దాన్ని x అనుకో, మరొక వైపు ప్రయాణిస్తున్న దాన్ని y అనుకో. ఓకేనా మాస్టర్? రైట్ సార్. ఒకటి x ఒకటి y, ఇది వేగంతో పోయినావు, ఆ వేగంతో వచ్చినావు. వాటి యొక్క యావరేజ్ స్పీడ్ అంటే 2 × 10 × 15 వాటి వేగాల మొత్తం 15 + 10 25. దీన్ని సూక్ష్మీకరించి సార్. 25 ఎక్కడి నుంచి కొత్తగా తెలియదు సార్. x మరియు y 10 + 10 అని కలిపితే ఎంత? 25.
ఐదు ఐదుల 25, 5 రెండ్ల 5 ఒకట్ల 5 మూడుల, సో 2 4 4 మూల 12. అంటే యావరేజ్గా ఆ బాలుడు ఎంత వేగంతో ప్రయాణం చేస్తుండంటే 12 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ఓకేనా మిత్రమా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? రైట్. ఇలాంటిదే మరో ప్రశ్న చూద్దాం. రైట్ సార్, 600 కిలోమీటర్ల ప్రయాణంలో 600 కిలోమీటర్ల ప్రయాణంలో మొదటి 200 కిలోమీటర్ల దూరంను 40 km/h, మిగిలిన దూరాన్ని 50 km/h వేగంతో ప్రయాణించను. అయినా సగటు వేగం ఎంత అంటాడు, యావరేజ్ స్పీడ్ ఎంత అంటాడు. సో ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్కి వచ్చేటప్పటికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాని ప్రయాణం ఎంత, టోటల్గా డిస్టెన్స్ 600 కిలోమీటర్స్. అందులో మనడు మొదటి భాగం ఎంత, 200 కిలోమీటర్లు. దాన్ని ఎంత వేగంతో పోతాడు, 40 km/hతో పోతాడు. ఓకే, 40 km/hతో పోతాడు. అలాగే మరి మిగిలిన భాగం ఎంత ఉంది, 400 కిలోమీటర్లు. ఈ 400 కిలోమీటర్ని ఎంత వేగంతో పోతాడు, 50 km/hతో పోతాడు. ఓకే, మొత్తం మీద తన ప్రయాణి ఈ విధంగా కొనసాగిస్తుంది. అయినా సరే యావరేజ్ స్పీడ్ ఎంత అండి. సో ఇక్కడ మన సగటు వేగం అనగానే 2 × xy/x+y అనుకునే వాళ్ళం, కానీ అది ఎప్పుడు ఎదురెదురుగా ఉండేటప్పుడు. కానీ ఇవి రెండు ఒకవైపే పోతున్నాయి. కానీ ఒకవైపే పోతున్నా మొదటిది రెండోది కాదు, ఒకటే కొంతవరకు ఒక దూరం వేగంతో తర్వాత మరొక వేగంతో పోతుంది. కాబట్టి మొదట ఎంత సమయం పట్టింది, తర్వాత ఎంత సమయం పడుతుంది, అసలు మొత్తం ఎంత సమయం పడుతుంది అని ఒక సాధారణ వ్యక్తి యొక్క ఆలోచన మాదిరిగా నువ్వు చేస్తే, మన యావరేజ్గా ఆలోచన చేస్తే సరైన జవాబు దొరుకుతుంది సార్. ఇక్కడ చూద్దాం, మనకు టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. మనం టైం తెలుసుకుందాం. ఇక్కడ టైం ఎంత చెప్పండి. రైట్ సార్, అంటే మొదటి దానికి టైం ఎంత, సో దీన్ని మొదటి దానికి టైం తెలుసుకుందాం టోటల్గా. సో 200/40 ప్లస్ 400/50. సో 0 0 4 ఒకట్ల 4 5ల 0 0 క్యాన్సల్ 5 8ల, అంటే మనకు 5 + 8 13 అవర్స్ పట్టింది సార్ ఈ జర్నీ కంప్లీట్ చేయడానికి. ఆ 600 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేయడానికి 13 గంటలు పట్టింది. కానీ మరి యావరేజ్గా ఎంత పోయి ఉంటాం, సుమారుగా ఎంత వేగాన్ని కొనసాగించున్నాం. మొదటగా మనం 40 స్పీడ్ పోయినాం, అయ్యో ప్రయాణం ఇంకా రావట్లేదని మళ్ళీ నెక్స్ట్ 50 స్పీడ్తో పోయినాం. ఇప్పుడు యావరేజ్గా మనము ఎంత వేగంతో పోయి ఉంటాం. అప్పుడు 600 కిలోమీటర్లు దూరం బై గంటలు, అంటే ఇక్కడ స్పీడ్ తెలుసుకుంటున్నాం డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 600 కిలోమీటర్లు, అవర్స్ ఎంత 13. సో దీన్ని సూక్ష్మీకరిస్తే 600ని 13తో భాగారం చేస్తే 13 4 52 శేషం 8 80, 13 5 65, 13 6 78 శేషం 2, అనగా 46.2/13 km/hతో, అంటే గంటకు 46 కిలోమీటర్ల పైన మరో కిలోమీటర్ని 13 భాగాలు చేస్తే అందులో 2 భాగాలను చేరుకునే విధంగా మన యొక్క వేగం ఉందనే విషయాన్ని ఇక్కడ గమనించినాం. సో ఈ విధంగా మనము డిఫరెంట్ డిస్టెన్స్ డిఫరెంట్ స్పీడ్ ఇచ్చినా కూడా కనుక్కోవచ్చు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను సార్, ఫస్ట్ బేసిక్స్ కంటెంట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, క్లారిటీ తెలుసుకోండి. ఎప్పుడైతే నీకు కంటెంట్ క్లారిటీ పెరుగుతుందో, నీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుందో ఇన్ డెప్త్ మోడల్ చేయొచ్చు. సో మీకు స్టెప్ యావరేజ్ ఇట్లా తీసుకెళ్తా సార్. రండి నాతో. రైట్ సార్, మరో ప్రశ్న చూద్దాం. ఒక బస్సు తన ప్రయాణంలో మొదటి 3 గంటలు 50 km/h వేగంతో, 5 గంటలు 60 km వేగంతో, చివరి 2 గంటలు 40 km వేగంతో ప్రయాణించాను. అయినా సగటు వేగం ఎంత అంటాడు. రైట్ మిత్రమా, ఇక్కడ చూద్దాం. మొదట బస్సు ఇక్కడ అంటే టైం ఇచ్చిండు, డిస్టెన్స్ రావాలి. అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలుసుకోవాలంటే
డిస్టెన్స్ ఫార్ములా ఏంది మాస్టర్? టైమ్ ఇంటూ స్పీడ్. సో మొదట చూద్దాం, టైం ఎంత? 3 అవర్స్. స్పీడ్ ఎంత? 50. అంటే డిస్టెన్స్ ఎంత కవర్ అవుతుంది? 150 కిలోమీటర్స్. రెండోది 5 గంటల ప్రయాణం ఎంత వేగంతో? 60తో. 5 ఆర్ల 30, 300 కిలోమీటర్లు వస్తుంది. చివరిది 2 గంటల ప్రయాణం 2 ఇంటూ 40 అనగా 80 కిలోమీటర్ల దూరం. సో ఇక్కడ మనం తెలుసుకున్నది ఏం మాస్టర్ అంటే, దూరం వచ్చింది, ఇక్కడ ఇదేమో కిలోమీటర్ పర్ అవర్, ఇదేమో అవర్స్ అంటే టైం. సో మొత్తం మీద గంటలు ఎన్ని గంటలు పట్టింది? 10 అవర్స్ పట్టింది. మరి దూరం ఎంత అంటే ఇక్కడ 150 ప్లస్ 300 450 80 530 కిలోమీటర్లు వచ్చింది. మరి మనకి ఇక్కడ ఏం కావాలి? యావరేజ్ సగటు వేగం అంటే స్పీడ్, డిస్టెన్స్ బై టైం అనగా 530/10 00 క్యాన్సల్ అయితే యావరేజ్గా 53 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో అక్కడ ప్రయాణం సాగినట్టుగా చేయగలిగినామా లేదా? చేస్తున్నాం కదా, 1 by 1 వస్తున్నాయి కదా. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది మాస్టర్. భయపడొద్దు, బాధపడొద్దు, బాధ్యతను మరవకూడదు. భయపడొద్దు, బాధపడొద్దు, బాధ్యతను మరవకూడదు. నేను చెప్పేటువంటి పాయింట్స్ని కాస్త ఆలోచించు మిత్రమా. ఎక్కడైతే నీకు భయం అనిపిస్తుందో 99% సార్, నేను చెప్తున్నా సార్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉన్నారో, లేదా ఇంటికాడ ఉండి కొన్ని ఆర్థిక స్థితిగతులు బాగలేకనో, లేదా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, వారు సరైనటువంటి పరిస్థితులను అర్థం చేసుకోలేక ఉన్నారో, కోచింగ్కి వచ్చినా కూడా ఆ వందలాది మందిలో కూర్చున్నప్పుడు వారి డౌట్ను క్లారిఫై చేసుకోవడానికి బాధపడుతున్నారో, దయచేసి అర్థం చేసుకోండి, నా విధానాన్ని ఫాలో కండి. సో ఎవరికైనా సరే మీకు అర్థం కాకపోతే మన యాప్ ఉంది, దీంట్లో మీకు నా నెంబర్ ఇచ్చిన 100% మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకేమన్నా కావాలన్నా అందించే ప్రయత్నం చేస్తా. సో నేను మీకు సబ్జెక్ట్ పరంగా 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా సార్. దయచేసి మీరు మన బద్రీ కుస్మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పర్చేజ్ చేసుకున్నట్లయితే నాకు బోధించిన గురువులకు సమానమైనటువంటి గురువులతో అందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఫ్యాకల్టీతో మన బద్రీ కుస్మా యాప్లో అన్ని కోర్సులు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి మీకు అందులో సబ్జెక్ట్ పెడుతున్నాం. మీరు దయచేసి ముందుగాల ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో, పర్చేజ్ చేస్తారో వారికి అదే రేటుతో, అంతే తక్కువ ధరతో పూర్తిగా కంటెంట్ ఇస్తా. మరి ఇందులో అర్థమెటిక్, రీజనింగ్కి నిష్ణాతులైనటువంటి నేను కాదు, నాకు బోధించిన వారు బోధించినటువంటి క్లాసులు ఉంటాయి, నా క్లాసులు కూడా ఉంటాయి. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం మాస్టర్. ఒక వ్యక్తి తన ప్రయాణాన్ని 3 సమాన భాగాలుగా చేసుకొని ప్రతిదాన్ని 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాను. ఆయన సగటు వేగం ఎంత అంటాడు. సో ఇక్కడ అసలు దూరమే ఇవ్వలే కదా సార్, కానీ ఒక హింట్ ఇచ్చాడు. ఆ హింట్ ఏంటిదంటే సమాన భాగాలు. రైట్ సార్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఉంది, 1 2 3 సమాన భాగాలు చేశాడు. సో ఇది ఎంతైతే దూరం ఉందో ఇది అంతే ఉంది, ఇది అంతే ఉంది. మొదటిది 10 స్పీడు, తర్వాత 15 స్పీడు, తర్వాత 12 స్పీడ్తో వెళ్ళాడు. సో ఇక్కడ 3 వేరు వేగాలు ఉన్నాయి, కానీ దూరం అనేది సమానంగా ఉంది. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? వేగము, సగటు వేగము, యావరేజ్ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. సో మరి ఇక్కడ టైమే తెలియదు కదా సార్. ఈ లెక్కలో మనకి ఎక్కడైనా టైం ఇచ్చిండా? టైం ఇవ్వలే. ఎమ్మటే నాన్ మ్యాథ్స్ మిత్రుడు ఏం చేస్తాడు? సార్ ప్రశ్న తప్పు, ఇక్కడ ప్రశ్నలో మ్యాటర్ లేదు కాబట్టి ఇది రాంగ్ క్వశ్చన్ అనేటువంటి భ్రమపడతాం. ఇండైరెక్ట్ క్వశ్చన్ సార్, ఇదే డెప్త్ క్వశ్చన్. దీనికి టైం కనుక్కోవాలి ఫస్ట్. సో టైం తెలుసుకున్న తర్వాత నీవు రావాలి. అంటే కాంప్లెక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. మ్యాథ్స్ మిత్రుడు అయితే టక్మని చెప్తాడు. ఆర్ట్స్, నాన్ మ్యాథ్స్ లేదా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడానికి ఆలోచిస్తారు. వాళ్ళ కోసమే నా లాజిక్ చూద్దాం. మొదట మనం ఏం తెలుసుకుందాం? టైం తెలుసుకుందాం, అనగా డిస్టెన్స్ బై స్పీడ్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ కనుక మీరు కనుక గమనించినట్లయితే రైట్ సార్,
ఇక్కడ గమనించినట్లయితే మనకు ఉన్నటువంటి అంశము డిస్టెన్స్ ఎంత ఉంది తెలియదు, సమ్ ఎక్స్ బై 10, తర్వాత ఎక్స్ బై 15, తర్వాత ఎక్స్ బై 12. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే కాసాగ్ అనుకుంటే 10, 15, 12 కాసాగ్. నాకు ఎక్కాలు రావు సార్, నా పరిస్థితి ఏంది? ఓకే గుడ్. ఈ మూడిట్లో పెద్ద నెంబర్ చెప్పు, ఈ మూడిట్లో పెద్ద నెంబర్ చెప్పు. ఎస్ 15. ఈ మూడిట్లో పెద్ద నెంబర్ ఎంత? 15. 15ని డబుల్ చేయి 30. 30లో 10 వస్తుందా? 10 ముల్లో 30 వస్తుంది. మరి 12 వస్తుందా? రాట్లే. పోనీ 30ని డబుల్ చేయి 60. ఓకే సార్, 60ని చెక్ చేసుకో ఒక్కసారి. 16లో 60 వచ్చిందా? 14లో 60 వచ్చిందా? 12 60 వచ్చిందా? అదేనండి ఎల్సిఎం. 20 ఎక్కాలు ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్కాలు రావు అనకు, జీవితమే ఎక్కాల మీద ఆధారపడింది. లెక్క ఉంది కానీ దానికి తిక్క ఉంది. లెక్క లేదు అని బాధపడకు, లెక్కలో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోకు. లెక్కే జీవితం, లెక్క లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. లెక్కలో నువ్వు ఉన్నావా? ఉంటే నన్ను లెక్క చేయి. నన్ను లెక్క చేయకపోతే నువ్వు లెక్కలేవు, నీకు లెక్క చేయకపోతే నేను లెక్కలో లేను. ఇంతెందుకు మిత్రమా, నోటిఫికేషన్ పడ్డదంటే ఎన్ని నెంబర్లో నోటిఫికేషన్ పడ్డదని లెక్క ఉందా? ఎంత దానికి లెక్క కట్టాలని ఉందా? ఎంతమంది రాశారని లెక్క ఉందా? ఎంతమంది క్వాలిఫై అయినారని ఉందా? ఎంతమందికి జాబ్ వచ్చిందని ఉందా? ఎంతమందికి రాలేదని ఉందా? నువ్వు ముందుకు రావాలన్న లెక్కే, వెనక్కి ఉండిపోవాలన్న లెక్కే, నీ గురించి లెక్కే, నా గురించి లెక్కే. అసలు లోకంలో లెక్క లేనటువంటిది ఏముందో చూడు, దానికో లెక్క ఉంది. కాబట్టి ఈ లెక్కను ఒక్కసారి ఆలోచించు, ఇంత సింపుల్గా ఉంటుంది. ఇంటికాడ నీ డబ్బులను లెక్క పెట్టే విధానం ఒక్కసారి ఆలోచించుకుంటే 20 ఎక్కాలు ఇట్లా నడక మీద నడిచి వచ్చినట్టు వస్తాయి అనుకుంటావు, కానీ నా మాటలో రా, నీకు తెరిచిన పుస్తకం మాదిరిగా ఉంటుంది. రైట్ సార్, ఇక్కడ యావరేజ్ చూడు, కాసాగు 10 6 సార్లు పోతుంది. 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 15 ఇంటూ 4 4x ప్లస్ 12 5 సార్లు పోతుంది 5x మొత్తం కలుపు సార్. ఏమొస్తుంది ఇక్కడ? ఎస్ ఏమొస్తుంది సార్? 15x/60. సో 15 ఒకట్ల 15 15 4 అనగా మనకి ఇక్కడ కాలం వచ్చేసింది సార్. t = ఎంత వచ్చింది? x/4 వచ్చింది. సో మనకు కాలము తెలుసు, అలాగే దూరం తెలుసు. దూరం ఎంత? d = x + x + x = 3x. మనకేం తెలియాలి ఇప్పుడు? ఎస్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 3x. యావరేజ్ స్పీడ్ టైం ఎంత? x/4 అనగా 3x. ఈ భిన్నాన్ని పైకి తీసుకొస్తే 4/x, x క్యాన్సల్ అయితే 3 4 12 km/h. యావరేజ్గా 12 km/h వేగంతో వస్తుంది. సార్ మీకు కంటెంట్ నేర్పుతున్నా, నేను దాన్ని షార్ట్కట్లో చెప్పగలుగుతా, ఆన్సర్ వస్తుంది. షార్ట్కట్ కాదు, ఫస్ట్ కంటెంట్ నేర్చుకో. ఇప్పుడు నేను ఇక్కడ నీకు షార్ట్కట్ ఇచ్చినా కూడా దానికి అలవాటు పడిపోయి సబ్జెక్ట్ నేర్చుకోవడం మర్చిపోతావు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో మిత్రమా. ఏముంది సార్, ఒకవేళ షార్ట్కట్ చెప్తే ఏం పోతుంది నీ సొమ్ము? ఏమున్నది? 10 15 12 మొత్తం కూడు 25 37. సో దీంట్లో మూడిట్లో అంటే కామన్గా ఉన్నటువంటి నెంబర్ ఎంత? ఎల్సిఎం 60. 60లో ఈ రెండిటికి 10కి 15కు తేడా. సో 10కి 15కి తేడా, యావరేజ్ ఎంత ఉంది? ఆ గ్యాపే దానికి ఆన్సర్. సో 12 ఆన్సర్. మరో క్వశ్చన్ చూడు మాస్టర్. ఒక ఉద్యోగి 20 కిలోమీటర్ వేగంతో ప్రయాణించి తన ఆఫీస్కు 10 నిమిషాలు ఆలస్యంగా చేరినా, కానీ 20 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి 5 నిమిషాలు ముందుగా చేరు. ఆయన తన ఆఫీస్ దూరం ఎంత? సరే ఇక్కడ వేగాలు వేరుగా ఉన్నాయి. ఒకటి ఆలస్యము, ఒకటి ముందుకు. ఒకటి ఆలస్యము, ఒకటి ముందుకు. అంటే 2 రకాల సమయాలు ఉన్నాయి. 2 రకాల సమయాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనందరికీ తెలుసు ఏంటి మాస్టర్? స్పీడ్ ఇంటూ టైం, వేగం ఇంటూ కాలం. ఇక్కడ వేగాలు ఎట్లా ఉన్నాయి? ఒక్క వేగం లేదు, 2 వేగాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ఫార్ములా ఏంది మాస్టర్ అంటే వేగాల లబ్ధము బై వేగాల భేదము, వేగాల భేదము ఇంటూ మొత్తం కాలం, మొత్తం కాలం. ఇది బేసిక్ ఫార్ములా సార్. వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలము. ఇది వేగాల లబ్ధం అంటే ఎస్, మొత్తం కాలం అంటే టీ. ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే డి తెలిసిపోతుంది.
ఓకేనా. ఇక్కడ వేగాలు ఏంటిది, ఒకటి 20 మరొకటి 25. సో 20 × 25 డిఫరెన్స్ ఎంత, 5. కాలము ఈ 10 నిమిషాలు మరియు 5 నిమిషాలు, మొత్తం కాలం ఎంత, 15 నిమిషాలు. ఇదేమో నిమిషాలు ఉంది, ఈ కిలోమీటర్లు ఉంది కాబట్టి దీన్ని అవర్స్లో మార్చు. అంటే అప్పుడు ఏమవుతుంది మాస్టర్, రైట్, 15/60 అవుతుంది. 15/60, 15 ఒకట్ల 15, 15 4 60, 5 ఒకట్ల 5, 5 4 20, 4 4 ఫసక్ 25 ఒకట్ల 25. సో ఆ ఆఫీసు ఎంత దూరంలో ఉంది మాస్టర్, జస్ట్ 25 కిలోమీటర్స్. కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. మీకు కంటెంట్ నేర్పే ప్రయత్నం చేస్తున్నా, బేసిక్ పాయింట్స్ నేర్పుతున్నా. మీరు ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తున్నా. క్లియర్ మిత్రమా, అర్థమవుతుంది కదా. రైట్, మరో ప్రశ్న చూద్దాం. రైట్ సార్, ఒక ఉద్యోగి 20 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి 10 నిమిషాలు ఆలస్యంగా చేరును. కానీ 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి 5 నిమిషాల ముందు చేరును. ఆయన తన ఆఫీస్ ఎంత దూరంలో, అయ్యో ఇందాకనే చేసినాం కదా సార్ ఈ లెక్క. రైట్ సార్, మరొకసారి చూద్దాం వేరే లెక్క. ఒక బస్సు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తన గమ్యస్థానమునకు 15 నిమిషాలు ఆలస్యంగా చేరును. కానీ 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన తన గమ్యస్థానం 5 నిమిషాలు చేరును. ఆయన గమ్యస్థానం ఎంత దూరం, రెండు కూడా కాలంలో అదే ఉంది సార్. ఒకటేమో ఇందాక లెక్కలో ముందు వెనక ఉంది, ఇప్పుడేమో రెండు కూడా ఆలస్యం ఉంది. కానీ ఆలస్యాన్ని విషయానికి వచ్చినా కూడా అట్నే చేయాలి. ఒకసారి ప్రయత్నించండి సార్, ఎట్లా చేస్తారో చూద్దాం. మీకు ఇందాక చెప్పినాగా మాస్టర్, ఇక్కడ ఒక బస్సు 50 కిలోమీటర్ వేగంతో తన గమ్యస్థానానికి చేరడానికి పట్టిన కాలము కన్నా ప్రయాణించిన కాలం ఉంది కదా సార్, అలాగే 40 కిలోమీటర్ ప్రయాణం చేరి 15 నిమిషాలు లేట్గా చేరింది. కానీ 60 కిలోమీటర్తో వస్తే ఏమైంది, 5 నిమిషాలు ఆలస్యం చేరింది. అయినా గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ పోయేటప్పుడు అంటే రెండు వేగాలు, 40 స్పీడ్తో పోతే మనకు 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అలాగే 60 స్పీడ్తో పోతే 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. రెండు ఆలస్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. రెండు ఆలస్యాలు ఉన్నాయి గమనించాలి. ఆ ఆలస్యం ఏముంది, ఇందాక ఒకటి ఆలస్యము ఒకటి ముందు కాబట్టి కలిపినాం. ఈ రెండు ఆలస్యాలే కాబట్టి రెండిటి భేదం తీసుకోవాలి. ఏం లేదు సార్, కాలాల ఏంటిది, కాలాల వేగాల లబ్ధం, వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలము. ఏ కాలము, మొత్తం కాలం. ఇక్కడ మొత్తం కాలం విషయంలో రెండు లేటే ఉన్నాయి కదా. ఇందాక ఏమున్నది, లేట్ ఉన్నది, ముందున్నది. లేటు ముందున్నది కాబట్టి మొత్తం అంటే ఆ లేటు ముందున్నదాన్ని ఏం చేసినావు మాస్టర్, ఇక్కడ లేటు ముందు 10 నిమిషాలు ప్లస్ 5 నిమిషాలు ముందు అంటే 10 కవర్ అయిపోయి ముందుకు పోయిందంటే 15 నిమిషాలు టైం పట్టింది. కానీ ఈసారి ఏమైంది మాస్టర్, ఈసారి ఏమైంది, ఫస్ట్ 15 నిమిషాలు ఆలస్యం, తర్వాత 5 నిమిషాలు ఆలస్యం. అంటే ద డిఫరెన్స్, ఆ కాలం ఎంత డిఫరెన్స్ పట్టింది చెప్పండి. ఎస్, అదే సబ్స్టిట్యూట్ చేయాలి. వేగాలు 40 × 60/20. ఇక్కడ వేగము 15కు 5కు తేడా ఎంత, 10. దీని కాలంలో మారిస్తే 60. ఈ 60కి 60 క్యాన్సల్, 21 20, 22. సో 2 10లు ఎంత మిత్రమా చెప్పు, 20 కిలోమీటర్లు. సో ఆ బస్సు ప్రయాణించవలసినటువంటి గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అంటే జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే సార్. ఇందాక కాలాన్ని ఎందుకు కలిపినాం అంటే లేటుకు ముందొచ్చింది కాబట్టి కలిపినాం. రెండు లేట్లు ఉంటే రెండిటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా, డన్. ఓకే మాస్టర్, మరో క్వశ్చన్ చూద్దాం మరి. రైట్ సార్, ఒక బాలుడు 10 కిలోమీటర్ వేగంతో తన పాఠశాలకు చేరడానికి పట్టిన కాలం కన్నా తిరిగి 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి 10 నిమిషాల తక్కువ సమయం పట్టాను. ఆయన పాఠశాల ఎంత దూరంలో ఉందంట. సో పోయేటప్పుడు 10, తిరిగి వచ్చేటప్పుడు 12, తేడా ఉంది. సో ఇక్కడ వేగాల లబ్ధము ఎంత ఉంది మాస్టర్, 10 × 12. వాటి యొక్క భేదము 2. మరి ఇక్కడ
10 నిమిషాలు తక్కువ, అంటే కాలము డైరెక్ట్గా ఇచ్చిండు ఇంటూ 10 మినిట్స్, కాబట్టి మినిట్స్ని ఎందులో 60. అంటే ఇక్కడ ఫార్ములా ఏంది మాస్టర్? వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలం. ఇక్కడ ఏ కాలం ఉందో ఆ కాలమే తీసుకుంటాం. రైట్ సార్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం, సూక్ష్మీకరించు. 10 ఒకట్ల 10 ఆర్ల, 6 ఒకట్ల 6 రెండ్ల, 2 2 క్యాన్సల్ అయిపోయింది, అంటే 10 కిలోమీటర్స్. ఎంత మిత్రమా? 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఈ చిన్న చిన్న లాజిక్ ఫార్ములాను కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుందని నేను భావిస్తున్నాను. అఫ్కోర్స్ సార్, అద్భుతంగా చాలామంది షార్ట్ కట్లు చెప్తారు, నేను వాటిని కాదనట్లేను, మీరు నేర్చుకునేది కాదనట్లేను. కానీ కేవలం నేను ఎవరికి నేర్పదలుచుకున్నా అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి, మ్యాథ్స్ అంటే భయపడేటువంటి వారికి, మ్యాథ్స్ అంటే భయపడే వారికి, లేదా ఫ్యామిలీ లైఫ్లో ఉండి సరిగ్గా మేము మ్యాథ్స్ చేసుకోలేకపోయినాం, కొంచెం గ్యాప్ వచ్చింది, బేసిక్ తెలిస్తే చేస్తామన్న వాళ్ళ అందరికీ ఈ కాన్సెప్ట్ దయచేసి ప్రాక్టీస్ చేయగలరు. ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. క్లియర్? రైట్ సార్, మరో క్వశ్చన్ చూద్దాం. ఒక బస్సు 50 కిలోమీటర్ వేగంతో తన గమ్యస్థానానికి చేరడానికి పట్టిన కాలం కన్నా తిరిగి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన 15 నిమిషాలు ఎక్కువ పట్టును. అయిన గమ్యస్థానం ఎంత దూరం? సో ఇక్కడ 50 ఇంటూ 40 డిఫరెన్స్ 10 ఇంటూ 15, ఇది నిమిషాలు ఉంది కాబట్టి అవర్లో మార్చితే అయిపోతుంది, అంతే సార్. అంటే వేగాల లబ్ధము బై వేగాల భేదము, వేగాల లబ్ధము బై వేగాల లబ్ధం బై వేగాల భేదము ఇంటూ కాలము, కాలం నిమిషాలు ఉంది కాబట్టి గంటలోకి మార్చాం. సో ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 15 ఒకట్ల 15, 15 4 60, 4 ఒకట్ల 4, 4 10ల. సో ఈ 10 10 క్యాన్సిల్ అయితే ఎంత మాస్టర్? 50. సో ఎంత దూరంలో ఉంది? 50 కిలోమీటర్స్. క్లియర్ మిత్రమా? రైట్ సార్, ఈ సెషన్లో మీరు ఈ టైప్ ఆఫ్ మోడల్ని ప్రాక్టీస్ చేయండి. ఇన్ డెప్త్ మోడల్ నెక్స్ట్ సెషన్లో కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, మీ బద్రి సార్.